నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కె. రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో గత 3 రోజుల నుంచి అంటే గత 5 నెలల క్రితమే జరిగింది స్టోరీస్ మొత్తం. ఈ లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, శేఖర్ భాష వీళ్ళందరూ కూడా మరలా సేమ్ సీను గత 3 రోజులు రిపీట్ అవుతూనే ఉంది. సో నా మీద హత్య ప్రయత్నం జరుగుతుందని శేఖర్ భాష, కాదు నన్ను రేప్ చేయబోయాడని లావణ్య మస్తాన్ సాయి కేసులు పెట్టింది. హార్డ్ డిస్క్ ఒకటి చిక్కింది. ఆ హార్డ్ డిస్క్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయని మస్తాన్ సాయి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. కానీ మస్తాన్ సాయి ఒక ఆడియో కాల్ అయితే బయటకు వచ్చింది. లైక్ ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతురుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా శృతి హాసన్ని, ఇంకొక రకుల్ ప్రీత్ సింగ్ సంథింగ్ హీరోయిన్ ఉన్నారు. సో ఆ హీరోయిన్ అందరినీ నేను వశపరుచుకుంటా, వశీకరణ చేసుకుంటా, ఇన్ని డబ్బులైనా ఖర్చు కానీ నేను పెడతా అన్నట్టుగా ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటి వీళ్ళకి స్టోరీ ఏంది, ఇతని వ్యక్తిత్వం ఏంటి ఈ మాటల్లో? ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న కొంతమంది సైకోల కంటే ఇంకా ఎక్కువ పదం వాడవచ్చాము. మస్తాన్ సాయి, ఖాజా, శేఖర్ భాష, లావణ్య వర్సెస్ తరుణ్. ఓకే. ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశంగా అయిపోయిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే ఇది సైకోల కంటే తీవ్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి అవన్నీ కూడా జనం అసహించుకుంటూ మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. సరే, లావణ్య తరుణ్ ఎప్పుడైతే విడిపోవటం, వాళ్ళ మధ్య లొల్లి పంచాయతీ అయింది. పంచాయతీ అయిన దగ్గర నుంచి మస్తాన్ సాయి క్యారెక్టర్ ఎంటర్ అయింది. తర్వాత ఖాజా అని మస్తాన్ సాయికి ఏటు ఒకడు ఎంటర్ అయ్యాడు. తర్వాత శేఖర్ భాష అని ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఈ పాత్రలన్నీ ఈ కేసుల్లో ఒకదానికొకటి యాడ్ అవుతా ఉన్నాయి. ఇది నార్మల్ ఒక కేసు కాదు. ఒకటి డ్రగ్స్, అది క్షమించరా అని పెద్ద కేసు. డ్రగ్స్ తీసుకోవటం కాదు, డ్రగ్స్ సప్లై చేయటం కూడా. సరే, వీళ్ళకి వెనక ఎవడున్నాడు, ఎవడు సప్లై చేశాడు, ఎవడు సపోర్ట్ చేశాడు, ఎవడు ఆదరణ ఇస్తున్నాడు, ఎవరు ఆశ్రమం ఇస్తున్నారు, ఆ పెద్ద తలకాయ ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్తో పాటుగా అమ్మాయిలకి కూడా డ్రగ్స్ ఎరవేసి, డ్రగ్స్ అలవాటు చేసి, వాళ్ళని అనుభవిస్తున్న వీడియోస్ తీసి, వీడియోస్ ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం వల్ల మళ్ళీ హత్యా ప్రయత్నాలకు పూనుకొని మళ్ళీ వాళ్ళని కేసుల్లో విరికించే ప్రయత్నం చేసి, ఇదంతా ఒక క్రైమ్ సైకో థ్రిల్లర్ సినిమా తలపించే విధంగా ఈ అందరూ వ్యక్తులు కలిసి పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. అవును. సో ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో సరే, మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు, ఖాజాను అరెస్ట్ చేశారు, శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యాడు, లావణ్య హార్డ్ డిస్క్ ఇచ్చింది పోలీసులకి. అందులో ఒక 300 వరకు న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. వినటానికి చెప్పటానికి కూడా అసహ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఇట్లా ఉన్న నేపథ్యంలో ఈ యూత్, ఈ ఏజ్ పీపుల్ ఎందుకు ఈ చెడుదారులు పడుతున్నారు, ఎందుకు సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి ఈ సైకోల్గా మారుతున్నారు అనే చర్చ పక్కన పెడితే, మనకి ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి ఆడియో ఏదైతే లీక్ అయిందో, మస్తాన్ సాయి అనే అతను ఖాజా అనే అతనితో మాట్లాడుతున్న ఆడియో ఒకటి లీక్ అయింది. సో అందులో వాళ్ళిద్దరు డిస్కషన్ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కొంతమంది వ్యక్తుల్ని వశీకరణ చేయాలి అనే చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగింది లీక్ అయిన వీడియోలో. అవును. సో ఈ ఎక్కడికి వెళ్తుంది యువతరం, వాళ్ళ ఆలోచన ఏంది, సైకోలు మానసిక స్థితి ఏందనేది మనం ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు వశీకరణ ఉందా లేదా, అది అసలు ఈ విధమైన ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనే అంశాన్ని పక్కన పెడితే, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు క్షమించరాని మాటలు, ఆక్షేపణకరమైన మాటలు. వాళ్ళ మాటల్లో ఏం ప్రస్తావన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని వశీకరణ చేయాలి, జగన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు పిల్లల్ని వశీకరణ చేయాలా, కమల్ హాసన్ కూతుర్ని వశీకరణ చేయాలా, ఇంకొక సినిమా ఆర్టిస్టు హీరోయిన్ని ఎవరన్నా వశీకరణ చేయాలా, ఇదంతా ఏదో ఆడియోలో వినిపిస్తా ఉంది, మనం విన్నాం. ఇటువంటి ఆలోచన విధానం ఈ సైకోలకి, ఈ క్రిమినల్కి, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి, ఈ డ్రగ్ అడిక్ట్స్కి ఆలోచన రావటం, అసలు దీన్ని ఈ కేసు పోలీసు వాళ్ళు థరోగా చేయాలా, ఇంట్రాగేషన్ చేయాలా, వీళ్ళు బాధితులు ఎవరున్నారో, అసలు వీళ్ళు వెనక ఎవరున్నారో, అసలు కథ ఏంది, కార్ఖానేంది బయటికి తీయాలి. ఇంతవరకు ఈ న్యూడ్ ఫిలింలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తామని కూడా బెదిరించిన సందర్భం, లేదా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరించిన సందర్భం. ఇవన్నీ పక్కన పెడితే లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఆమెను కూడా డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని శేఖర్ భాష, మస్తాన్ సాయి చేసిన కుటీల ప్రయత్నాలు కూడా అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వశీకరణ చేస్తామని మాట్లాడుకోవటం, చర్చలు జరుపుకోవటం అనేది ఏ విధంగా చూడాలంటే, వీళ్ళ మానసిక పరిస్థితికి పరాకాష్ఠ స్థాయిలో పిచ్చెళ్ళింది. సైకో మైండ్ సెట్ అనేది తీవ్రమైన స్థాయిలో ఉంది ఈ నేరస్తులకి.
అనేది మనకు అనిపిస్తా ఉంది. ఒకటి సార్, యాక్చువల్గా ఎవరో ఒకరి మీద వశీకరణ జరిపి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది అంటారు. వశీకరణ జరిపారా, వశీకరణ అసలు ఉందా లేదా అనేది, నేను వశీకరణ చేశారు, వశీకరణ జరిపారు ఆడికల్ నేపథ్యం అంటే వశీకరణ ఉందని నేను అన్నట్టు అవుతుంది. నేను చెప్పజాలన్నది అదంతా కూడా అది పూర్తిగా నేను సమర్థించను. నేను ఆ మూఢనమ్మకాలను నేను సమర్థించను. నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, అటువంటి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు కదా మూఢనమ్మకం వశీకరణ అనేది. సో నేను అనేది వీళ్ళ మైండ్ సెట్ థింకింగ్ ఎట్లా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే క్రిమినల్ స్థాయి దాటిపోయి సైకో స్థాయి దాటిపోయి ఇటువంటి డిస్కషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ మస్తాన్ సాయి అనే అతను ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్కి సంబంధించిన వ్యక్తి, బీటెక్ చదివి ఉండి ఇటువంటి చెడు అలవాట్లకి బానిసై ఇటువంటి కేసుల్లో ఇరుక్కొని ఇంకా పిచ్చి ముదిరి వశీకరణ లాంటి విషయాలు మాట్లాడుతున్నారంటే నా పాయింట్ ఏమంటే ఇక్కడ పెద్ద ప్రముఖుల వ్యక్తుల పిల్లలు, జగన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళని ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది క్షమించరాని విషయం. అది ఎవరు కూడా క్షమించరు. అది ఎవరన్నా కానీ, జగన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు పోయింది. ఈ సైకోల వల్ల సమాజానికి నష్టం ఉంది. ఈ కేసుని మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయాలా. వీళ్ళందరికీ తగిన అప్రాప్రియేట్ యాక్ట్స్ సెక్షన్ ప్రకారంగా శిక్షలు విధిస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. రెండో వాడు ఇటువంటి ఆలోచన చేయడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా స్పాయిల్ అయిపోయిన యూత్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అర్థం అవట్లేదు. సో ఈ విధంగా చూడాలా. ఇటువంటి ఆలోచనలు ఇకనైనా స్టాప్ చేసి బంద్ చేసి ఈ కేసును సాల్వ్ చేసి బయటికి తీసుకురావాలా. మళ్ళీ వీళ్ళ మీద చర్చ జరగటం కూడా మంచి పరిణామం కాదు, మంచి మెసేజ్ వెళ్ళదు సమాజానికి. అంటే యాక్చువల్గా ఒకటి సార్, వీళ్ళు పోలీసులు దీన్ని ఆపుదాం అనుకుంటూనే ఉన్నారు, కానీ వాళ్ళు రోజు కూడా కొత్త మలుపుగా ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, కొత్తగా ఏదో ఒకటి రోజు. ఇప్పుడు ఇవన్నిటికి బయటికి రావడానికి లావణ్య హార్డ్ డిస్క్ తీసుకొచ్చేవడం వల్ల ఈ కేసు బయటకు వచ్చింది. రెండోది, వీళ్ళు చెప్తున్న ఇంకొక అభియోగం ఏంది లావణ్య మీద, ఆమె మీద ఇప్పటికి 18 FIRలు ఉన్నాయి. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కొంతమంది వ్యక్తులు చేసుకుంటుంది, మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి లోపరుచుకొని రకరకాల ప్లే చేస్తుంది అనేది కూడా ఒక అభియోగం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు మనం ప్రస్తావించిన వ్యక్తులంతా కూడా ఈ సైకో నేరస్తు మనస్తత్వం ఉన్న వ్యక్తులు. వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఇది రోజుకు ఒక ఎపిసోడ్గా టర్న్ అవ్వకుండా ఇంతటితో దీన్ని క్లియర్ చేసేసి సాల్వ్ చేసేసుకొని ఇంకా డైలీ చర్చనీయాంశం కాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేని అంశం, వేరే రకంగా మెసేజ్ కూడా వెళ్తుంది. దీన్ని చర్చలు డైలీ పెట్టడం వల్ల వీళ్ళకి తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇదైతే ఈ న్యూడ్ వీడియోస్ అడ్డం పెట్టుకుని లావణ్య బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుందని ఒక ఆరోపణ శేఖర్ భాష చేయడం జరిగింది. దానికి ఏమంటారు? అదే ఇప్పుడు శేఖర్ భాష మీద లావణ్య చేస్తుంది, లావణ్య మీద శేఖర్ భాష చేస్తున్నాడు, మస్తాన్ సాయి లావణ్య మీద చేస్తుంది, లావణ్య మస్తాన్ సాయి మీద చేస్తుంది. మొత్తం మీద నేనేమంటున్నా అంటే ఈ బ్యాచ్ మొత్తానికి ఇటువంటి ఇబ్బందులు చాలా కార్యక్రమాలు అందరూ పార్ట్నర్షిప్తోనే చేశారు. ఈ బ్యాచ్ అంతా పార్ట్నర్షిప్తో కలిపి చేశారు. వీడి వెనక అసలు ఇంకొకరు ఎవరైనా ఉండవచ్చు, వీళ్ళు మాత్రమే ఉన్నారని మనం అనటంలా. ఆ వెనకున్న పెద్ద మనిషి ఎవడు, సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు. అసలు డ్రగ్స్ విషయం చిన్న విషయం కాదు కదా, అసలు వాళ్ళకి ఎవరికి సప్లై చేస్తున్నారు అది నేను అనేది. సప్లై చేసిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ప్రభాకర్ రెడ్డికి నిఖిల్కి మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చింది. హీరో నిఖిల్కి ఇంకొక అమ్మాయికి ఉన్న సంబంధం బయటికి తీస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఎంతో కొంత స్థిరపడి మంచి స్థానం తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తులు ఇజ్జత్ ఖరాబ్ చేసే అంశంగా కూడా కొంత దారి తీస్తూ ఉంది. సో ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఈ డిసీజ్ని ఇంతవరకు కొద్దిగా సాల్వ్ చేసుకొని మళ్ళీ ముందుకు ఇటువంటి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి డైలీ చర్చనీయాంశం కాకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.